దొంగ దొరికినప్పుడు శిక్ష పడాలి కదా, శిక్ష పడలేదు అతనికి. శిక్ష పడింది, దొరికినాడు. ఆ రోజు ఆ దొరికిన దొంగని ఒక 2-3 ఛానల్స్ చూపించినారు, వాళ్ళని బెదిరించినారు, వాళ్ళ మీద కేసులు పెట్టినారు, వాళ్ళని ఇబ్బంది పెట్టినారు, డిబేట్లో పెట్టారు, దాని మీద అన్నీ జరిగింది కదా. అసలు డాడా కనీసం చూపించారు, దొంగను పట్టుకున్నాము, అదో వీడియో దొంగ అని చెప్పాలి కదా. నువ్వు దొంగను దాచిపెట్టేసి మీరు వాటాలు వేసుకొని పచ్చుకునేసి లోకల్ కాంప్రమైజ్ అయిపోయింది, కేసు అయిపోయిందంటే ఎట్లా? అదే 100 రూపాయలు 2 రూపాయలు 1000 లక్షలే కాదు కదా, 100 కోట్ల నుంచి సాక్షాత్తం మాజీ చైర్మన్ చెప్పాడు. ఇప్పుడు 100 కోట్లు ఆయన చెప్పాలంటే అది 100కి 3 ఉండొచ్చు, 300 కోట్లు ఉండొచ్చు. ఎవరు డబ్బు 300 కోట్లు? వెంకటేశ్వర డబ్బు. ఇలా 300 కోట్ల కానీ టీటీడీలో ఉంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో 300 కోట్ల డబ్బు కానీ ఉంటే, ఈరోజు తిరుపతిని అద్భుతంగా ఇంకా స్మార్ట్ మోడల్స్ రెడీ చేయొచ్చు. దానికి కానీ రవికుమార్ పేరు పెట్టచ్చు కింద, రవికుమార్ స్మార్ట్ సిటీ అనేసి. 300 కోట్లు చిన్న విషయమా? 300 కోట్లుగా అయ్యాడు, 100 అబద్ధం. కాబట్టి దీని సీరియస్గా ఎన్ని మాట్లాడినా, ఎవరెన్ని చెప్పినా, ఎన్ని కట్టుకథలు చెప్పినా, వాళ్ళ తలలు అనుకుంటారో, చేతులు అనుకుంటారో, కాళ్ళు ఏమి నడుపుతారు. ఆ డబ్బు మాకు చూపించేసి, మా లెక్క మాకు చూపించేసి, మా భక్తులు మనోభావ దెబ్బతీయకుండా చూస్తే మీరేమని నడుపుతారు మాకు.